మీ జిల్లాకు సంబంధించి అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, వైసీపీ అంతా కూడా ఏకమైంది, దీన్ని ఎదుర్కొంటాము అని చెప్తున్నారు. మీరేమో పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి, ఇంకా ప్రత్యేకంగా ఆధారాలు అవసరం లేదని మీరు అంటున్నారు. నేనేమంటానంటే, సపోజ్ కాకాని గోవర్ధన్ అరెస్ట్ గురించి అందరూ మాట్లాడినారు. నేను ఒక లిస్ట్ ఇస్తా. ఇవన్నీ అతను చేసింది తప్పు లేదు, ఆయన చేసిన దాంట్లో ఒక 10 ఇస్తా, 20-30 ఉన్నాయి, అన్నీ వద్దు, ఒక 10 జిస్ట్ ఇస్తా. అక్కడ ఉండే ఎంపీ ఎమ్మెల్సీలు, మిగతా ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఆయన వాడిన భాష, ఆయన పెట్టిన కేసులు, ఆయన చేసిన విధ్వంసం, వీటన్నిటి కరెక్ట్ అని చెప్పానండి. మాకు అభ్యంతరం ఇంకా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పార్టీ పరిస్థితి. ఫైనల్గా కాకాని అరెస్టుతో మొన్నటి వరకు విభేదాలు ఉన్నటువంటి వైసీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి తెలుగుదేశం మీద పోరాటం చేయడం కోసం అందరూ కూడా ఏకమయ్యారు అని అంటున్నారు. అంతే మీరు? ఐ డోంట్ థింక్ సో. కాకాని మంత్రిగా ఉన్నప్పుడు కుటుంబాల మీద అతను వాడిన భాష, అతను చేసిన దోపిడీ, వాళ్ళ పార్టీలోనే ఇంటర్నల్గా డిస్కషన్, ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా చేయటం పార్టీకి నష్టం అనే చర్చ జిల్లాలో ఉంది. అందుకని ఇప్పుడు ఏదో పైనుంచి పార్టీ డైరెక్షను, మీరందరూ అడిగిపోండి, జైలు తిరిగిపోండి, కోర్టు తిరిగిపోండి అంటే పోవటం, కానీ రియాలిటీ ఏంటో వాళ్ళకి తెలుసు. నేను మొన్న కూడా మీడియాలో అడిగాను, ఇవన్నీ కరెక్ట్ అంటే ఈ భాష వాడటం అన్నా, వాటిని గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు.